అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీ నాన్నగారు పెద్ద స్టార్, మీ అన్నగారు మీరు ఎక్కడ మాట్లాడినా మహేష్ అన్న అని అంటారు. మీ అన్నగారు మహేష్ గారు పెద్ద పెద్ద సూపర్ స్టార్, కృష్ణ గారు సూపర్ స్టార్. మీరు ఎంతమంది స్టార్స్, విజయ నిర్మల గారు ఎంతమంది స్టార్స్ని చూసారు. అసలు మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? ఈ ఈ ప్రజలను ఇంట్లోకి ఆ సినిమా వాతావరణం తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఎలా క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా? ఎప్పుడు అడగలేదు వాళ్ళని ఎలా క్యారీ చేస్తారని. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఏదైనా ఫెయిలియర్స్, ఏదైనా అప్పుడు ఫ్లాప్స్ అయినా వచ్చినా బాధపడతారని తెలుసు. అంటే మన ఇంటి వరకు మహేష్ అన్న అయితే ఓపెన్గా చెప్పారు ఇంటర్వ్యూలోనే, నాకు ఫ్లాప్స్ పడితే నేను బయటికి రాను అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ హ్యూమన్. ఎవరు నిలబడి ఫ్లాప్ అయితే అనుకో, ఎవరైనా అంత కష్టపడతారు. సో కాల్డ్ డేస్ పెద్ద హీరోలు అయితే సినిమాలు అట్లీస్ట్ ఒక 90 days to 150 days ఇలా నడుస్తాయి. ఎవ్రీ టెక్నీషియన్ ఫ్రమ్ హీరో నుంచి ఇన్వెస్ట్మెంట్ అంత ఇది, దాని యాక్టింగ్, దాంతో డబ్బింగ్ చేసి డైరెక్టర్లు ఇంత పనులు చేసుకున్నాక సినిమా రిలీజ్ అయ్యాక ఎఫర్ట్, అది ఎఫర్ట్ ఏంటి, ఆడియన్స్ని టార్చర్ పెట్టాలని ఎవరు సినిమాలు తీరు సక్సెస్ కోసమే తీస్తారు. సో ఆటోమేటిక్ ఏమైపోతుంది, సేమ్ అండి. అంటే నేను కష్టపడి చేసాము, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? టార్గెట్ ఆడియన్స్, వాలిడేషన్ కోరుకునేది ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ ఇప్పుడు రివర్స్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. సో అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆడియన్స్, ఆడియన్స్ ఇది ఇలా ఉంది రెస్పాన్స్ అనేసరికి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ ఫర్ యాక్టర్స్ నా ఫీలింగ్. సో గుండెని డ్రై చేసుకుంటే మళ్ళీ యాక్టర్ కావడం కష్టం. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ యాక్టర్ హూ ఇస్ నాట్ సెన్సిటివ్. ఎవ్రీ వన్ గోస్ త్రూ, అట్లీస్ట్ బాత్రూంలోనే ఏడుస్తారు నాకు తెలిసి. ఎవరికి బయట చూపించుకోపోయినా బాత్రూంలో 100% అండి, అది గ్యారంటీ. ఎవరో ఉన్నారంటే దే గ్రేట్, బట్ నాకు తెలిసి అయితే ప్రతి స్టార్కి అయితే తప్పదు, ఇది తప్పదండి. ఒక అదే అంటున్నాను కదా, ఒక గాడ్ స్టేటస్, ఒక స్టార్ స్టేటస్ వచ్చాక టు హ్యాండిల్ దట్ ఫేమ్ ఇస్ ఇంపాసిబుల్. అది నా కంట్రీ లైక్ ఇండియా వేర్ ఫెనాటిసిజం, అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ కూడా కాదు, దే ట్రాన్సెండెడ్ టు డిఫరెంట్ లెవెల్. కరెక్ట్. ఏ లెవెల్కి వెళ్తారంటే అది ఒక, నాకు తెలిసి తెలుగులోనే ఉందండి, తమిళ్లో ఉంది, బట్ తెలుగులో ఉన్న పిచ్ అయితే నాకు తెలిసి తెలుగు సినిమాల హీరోలకి ఉన్న పిచ్చి ఎక్కడ లేదు. ఫ్యాన్స్ 100% లేదండి. ఇన్ అ వే ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అ కర్స్ ఆల్సో. కొత్త డైరెక్టర్స్ వచ్చే వాళ్ళందరినీ మీ నాన్నగారు పెట్టేస్తున్నారు. అంటే నాకు తెలిసి డాడ్ నాకు చిన్నప్పటి నుంచే వాజ్ అ లిటిల్ అప్డేటెడ్ మ్యాన్. కరెక్ట్. ఎప్పుడు కొంచెం ముందు చూపు ఉండేది ఇన్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఆయన అప్పుడు కూడా 92లోనే నాకు తెలిసి ఒక లాన్సర్ కార్ తెప్పించారు ఆయన. అప్పటికి ఇంకా ఇక్కడ ఇండియాలో రిలీజ్ అవ్వాలి ఆ కారు, ఎర్లీ 90sలో. ఓకే. జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ కార్ ఇలా కూడా కారు ఉంటుందా అని అనుకున్నాను. తర్వాత ఇంకో కారు ఎక్స్చేంజ్ చేశారు. ఆయన ఎప్పుడు ఓకే, ఎప్పుడు ఒక స్టెప్ ముందున్నాం ఎప్పుడు అని ఆలోచించే వ్యక్తి అని నాకు తెలుసు. సో ఆటోమేటిక్ బ్రెయిన్ అలా ఉన్నప్పుడు ఈజ్ కాన్స్టెంట్లీ, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే రూప్లోనే ఉంటారు. సో ఒక క్యారెక్టర్ చెప్తుంటే దిస్ ఇస్ ఎనీథింగ్ న్యూ, పర్ఫార్మెన్స్కి నాకు ఉంది స్కోప్ అనుకుంటే చేసేస్తారు. ఇట్స్ సింపుల్. సూపర్. అండ్ విజయ నిర్మల గారి ప్రస్తావనకు వస్తే, ఆమె ఫుడ్ చాలా బాగా వండుతారు, సూపర్ టేస్ట్ ఉంటుందని చెప్తారు అనమాట. మరి మీకెందుకు స్టార్ హోటల్స్లో తినాలని కోరిక? నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు మీరు స్టార్ హోటల్స్లో ఫుడ్ కోసం, బైక్స్ మెయింటెనెన్స్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు అని తెలిసింది. నిజమా అబద్ధం? నిజమేనా? బైక్స్కి ఫుడ్కి ఆల్మోస్ట్ 15 years గ్యాప్. మీరు టైమ్ లైన్స్ అంటే ఇంట్లో సేమ్ చెప్పాను కదండి, రూల్స్ ఎక్కువ అని. సో నా బాడీ తత్వమే చిన్నప్పటి నుంచి నేను లావుగానే ఉంటాను. సో నేను మధ్యలో సన్నపడిన సినిమాకి అదొక చిన్న ఇంత పర్సంటేజ్ ఆఫ్ మై లైఫ్. సో స్టార్ హోటల్కి వెళ్ళాలని ఒక క్యూరియాసిటీ ఉండేది. సో వెళ్దాం అంటే ఎందుకు, ఇంట్లో ఏం తక్కువ చేశారు, అక్కడికి వెళ్ళి నువ్వు థౌసండ్స్ ఖర్చు పెట్టేది వేస్ట్ బదులు ఇంట్లో. బట్ అదే ఎప్పుడైతే నో చెప్తారో కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ పెరుగుద్ది. కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ నాకు పాకెట్ మనీ ఇవంతా తెగ ఇచ్చేవారు కాదు. కొంచెం తెలుసు వీళ్ళకి ఏజ్లో ఇస్తే అనవసరమైన అలవాట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఫ్రీడమ్ ఇవ్వకూడదు ఎక్కువ. సో కొంచెం కంట్రోల్లో ఉంటేనే కరెక్ట్ అనుకునే ఆవిడ పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ అయిందో నాకు
పేమెంట్ సక్సెస్ఫుల్ ఎడిటర్ అయిపోయాం. ప్రోమోస్, అది కూడా ప్రోమోస్ అంటే మనకి డైలీ పేమెంట్స్ ఉంటాయి. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. Yeah. అది ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా విన్నాను, 1000 పైగా ప్రోమోలు చేశాను అని చెప్పి అన్నారు. నాకు ఆ ప్రోమోలు అంటే అర్థం కాలేదు, అది అడగదాం. ప్రోమోస్ అంటే ట్రైలర్స్ అండి, ట్రైలర్స్, ట్రైలర్స్ సినిమా ట్రైలర్స్. ఈ పైన అంటే మేబీ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ప్రాబ్లీ ఒక 400-500 చేసి ఉంటాను. ఓకే ఓకే అంటే నేను ఒక్కడే కూర్చుంటే మా టీం ఉండేది, అంటే మాకు అసిస్టెంట్స్ ఉండేవారు. ఓకే ఓకే. వాళ్ళు చేసి నేను చూసేది ఇలా ట్రైలర్ లెక్క లేదు, చాలా చేసాం, నాకే లెక్కలేదు, కొన్ని సినిమాల పేర్లు కూడా గుర్తులేవు. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ఒక ఫీలింగ్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ కూర్చొని తింటే చాలా లెవెల్ బాగుంటుంది, అంటే అక్కడ ఏమేం చేస్తారు. దాంతో రియలైజ్ అయింది ఏమంటే అక్కడ పెట్టే బిర్యానీ చాలా చండాలంగా ఉంటుంది. ఇంట్లో నార్మల్ చేసిన బిర్యానీ రిలైజ్ అవుతాం. కానీ ఎడిటింగ్ చేసే టైంలో లేట్ నైట్స్ చేసేవాడిని. సో లేట్ నైట్స్ ఆకలేస్తే టక్ మన వెళ్ళిపోయేవాడిని. అప్పుడు డబ్బులు ఉండేది, అంటే ఏజ్ అండి, అదే ఏజ్లో రావాల్సిన సంపాదన ఆ ఏజ్లో రావాలి. నాకేమో చాలా ఎర్లీగా వచ్చింది. సో ఆ టైంలో ఏముంటుంది, కార్కి సిస్టమ్ వేయించుకోవాలి, పెద్ద స్పీకర్లు వేయించుకోవాలి, అందరు ఫ్రెండ్స్ అందరూ వేయించుకునేవారు, ఇంట్లో డబ్బులు ఇచ్చారు, మనకు ఉండేది కాదు. అది అడిగితే ఎందుకు కార్లో సిస్టమ్ ఎందుకు, కార్లో ఇస్తారు కదా డిఫాల్ట్ స్పీకర్, చాలా మ్యూజిక్ వినడానికి పెద్ద స్పీకర్లు ఎందుకు అని అనేవారు. సో ఉంటుంది, నేను అది ఎక్స్ప్లోడ్ అని ఇవని ఏదో యాంప్లిఫైర్ ఉంటాయి కదా. సో ఈ డబ్బులన్నీ దాంట్లో. బట్ నేను ఈ రోజుకి చెప్తా, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం ఆలోచిస్తా ఖర్చు పెట్టడానికి, అప్పుడు ఆలోచించే వయసు కాదు. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఓకే. స్టార్ హోటల్లో తిని లాస్ట్ ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్దాం నేను అనండి, వెళ్తున్నాం. మీరు ఒక్క రోజులో పే చేసిన హైయెస్ట్ పే అని సార్ హోటల్లో? అంటే మాక్సిమం అంటే ఇప్పుడు 2004-5 ఉండేది. అంటే నార్మల్, అంటే బర్త్డే పార్టీ ఒకసారి ఇచ్చానండి, దట్ విల్ బి ద హైయెస్ట్, 20,000 సంథింగ్. ఓకే. అప్పుడు ఒక 7 పీపుల్ వెళ్ళాం. ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ బి మోర్. అవును, 10 రెట్లు. బట్ రెగ్యులర్ గా వీకెండ్స్ వెళ్ళేవాళ్ళు తినడానికి, 4-5 వేలు అయ్యేది. బట్ ఏంటంటే మనకి అది ఎయిటింగ్ ఎవరికి లెక్క చెప్పడానికి లేదు కదా. అవునవును. వచ్చేది తినేవాళ్ళం. అంటే నేను ఒక్కడే వెళ్ళేవాడిని కాదు, నలుగురు 5 వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏసీ, మంచి అట్మాస్ఫియర్, మైక్రోసాఫ్ట్ సిఇఓస్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, మనకు ఒక పెద్ద ఫీలింగ్. వాడికి వెళ్ళి వీళ్ళతో మేము తింటా ఉంటున్నారు. సో ఒక పాయింట్ తర్వాత అక్కడ రెగ్యులర్ అయిపోయి స్టాఫ్ ఫ్రెండ్స్ అయిపోయి బుఫే వెళ్ళినా కూడా వాళ్ళు ఏం కట్టకండి సార్, బుఫేలు ఉన్నాయి, నేను ప్లేట్లు తెచ్చిపెట్టేస్తాం, కూర్చోండి మీరు చాలా తర్వాత అది. అప్పుడు ఫ్రీ కాఫీస్ ఇచ్చేవారు. సో అంటే అక్కడ అడ్డలాగా అయిపోయింది ఒక టైంలో. సో డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం, తాజ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వెయిటర్స్ ఫ్రీ కాఫీ ఇస్తారని తెలుసు. బయటికి ఎక్కడ బరిస్తాకి వెళ్ళినా 40-50 రూపీస్ ఉంది, లేకపోతే డైరెక్ట్గా తాజ్కి వెళ్తే ఒక కాఫీ అయినా ఫ్రీగా దొరుకుతుంది, ఒక 2 hours కూర్చోవచ్చు, ఏసీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వచ్చేయచ్చు. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉండేవి ఆ టైంలో. బట్ అలాంటి హోటల్స్కి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు బయటికి స్టార్ హోటల్స్ పెద్ద తేడా ఏం లేదు, అన్నీ ఒకటే ఇప్పుడు. బట్ మ్యాక్సిమం అన్నీ పోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఎంత తినగలుగుతామో అంత తింటే బెటర్ అని ఇప్పుడు అన్ని చేంజ్ చేసాం. అండ్